అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అంగలకుదురు వాసుదాస స్వామివారి పరంపర పీఠం ఆశ్రమంలో స్వామివారి కళ్యాణం మరియు భక్తులకు అన్న సంతర్పణ పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెనాలి పట్టణంలో మార్కెట్ సెంటర్లోని రాములవారి గుడి వద్ద గ్రామ సంకీర్తన నిర్వహించారు. తెనాలి మండల గ్రామైన అంగలకుదురులో వాసుదాస స్వామివారి పరంపర పీఠం ఆశ్రమంలో అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవ నేపథ్యంలో మార్కెట్ సెంటర్లోని రాములవారి గుడి వద్ద నుండి చిట్టాంజనేయ స్వామి గుడి వరకు గ్రామ సంకీర్తనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు రాములవారి సంకీర్తనలు ఆలపిస్తూ పట్టణ వీధుల గుండా గ్రామ సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షులు ఉలిచి సీతారామ శర్మ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రాష్ట్ర విభాగ ప్రచారకు అవ్వారు శ్రీనివాస్, ఆంధ్ర వాల్మీకి పీఠం మరియు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబటి మారుతీరాం, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ ఉల్లగంటి శ్రీనివాస్, హిందూ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి టి హనుమత్ ప్రసాద్, తెనాలి నగర కార్యదర్శి కడియాల సునీల్, ఎస్ఎస్ఎఫ్ ప్రముఖ్ కడియాల నందకిషోర్, భారతీయ జనతా పార్టీ మండల రూరల్ ప్రెసిడెంట్ బలభద్రపాత్రుని సుబ్బారావు, విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి ఎన్ రామాంజనేయులు, తెనాలి పట్టణ మరియు అంగలకుదురు గ్రామ రామ భక్తుల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సోమవారం అంగలకుదురు గ్రామంలో ఉదయం 9 గంటలకి గ్రామ సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ అధ్యక్షులు ఉలిచి సీతారామ శర్మ తెలియజేశారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వార్షికోత్సవంగా రేపు 22వ తారీఖు అంగలకుదురు వాసుదాస వారి పీఠంలో జరుగుతుంది. ఈరోజు తెనాల్లో గ్రామోత్సవం జరుగుతుంది. రేపు అంగలకుదురులో గ్రామోత్సవం జరుగుతుంది. అందరూ భక్తులు పాల్గొవలసిందిగా కోరుచున్నాము. చాలా శక్తివంతమైన పీఠము. అయోధ్యకే రాముల వారి పాదాల కింద యంత్రము మన ఆశ్రమంకి వచ్చి ఇక్కడ పూజ చేయించుకొని వెళ్ళింది. కాబట్టి భక్తులందరూ కళ్యాణంలోనూ ఆదివారం నాడు సత్యనారాయణలో పాల్గొవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్.